ఓం శ్రీ మానసాదేవ్యై నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. ఆ మానసాదేవి అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వయంభువుగా వెలసిన మానసాదేవి అమ్మవారు చీపురుపల్లి ఆ గుడికైతే మేము వెళ్ళాము. ఫుల్ వీడియో లింక్ నేను ఇస్తాను, తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అమ్మవారి విశేషమైన అమ్మవారి గుడి చుట్టూ 27 ప్రదక్షిణలు ఓం శ్రీ మానసాదేవి అయిన మహా అనుకుంటూ నెమ్మదిగా మనమైతే ప్రదక్షిణలు చేస్తే మనము ధార్మికమైన ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసము. అమ్మవారు స్వయంభువుగా వెలసారు. ఒక కుటుంబంలోని వ్యక్తికి కలలో కనిపించి, నేను పలానా దగ్గర ఉన్నాను, మీరు నాకు ఆలయం కట్టించండి అని చెప్పారంట అమ్మవారు. వీళ్ళిద్దరూ ఆలయ ధర్మకర్తలు. ఆ అమ్మవారు చెప్పినట్టు తీస్తే నాగబంధం కనిపించిందంట. అమ్మవారు చెప్పినట్టు ఇలా మూర్తిని తయారు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారికి కొలిచిన భక్తులందరికీ కొంగు బంగారమై అమ్మవారు ఉన్నారని చెప్తున్నారు. ఈ దేవాలయం దర్శించుకుంటే చాలు. చాలా విశేషమైన దేవాలయము. చీపురుపల్లికి విజయనగరంకి మధ్యలోనే ఉంటుంది. ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి.